ఈరోజు మన నెల్లూరుకి లోకేష్ గారు వచ్చారు. అలాగే నాకున్న క్వశ్చన్ ఈరోజు సార్ని అడిగాను. 2014లో మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది. అప్పుడు మన నెల్లూరు నగరంలో నారాయణ సార్ గారు ఉన్నప్పుడు డ్రైన్లు గాని, పార్కులు గాని, అలాగే టిట్కో ఇల్లులు గాని ఇవన్నీ అభివృద్ధి చేశారు, చాలా అభివృద్ధి చేశారు. కానీ 2019లో వైకాపా ప్రభుత్వం వచ్చి ఏమీ చేయలేదు. కానీ మేము అది చేసాము, ఇది చేసాము, బుల్లెట్ దిగింది, అది దిగింది, ఇవన్నీ చెప్పుకుంటూ చాలా విర్రవీగుతున్నారు. మీరు ఇంత చేసి కూడా, నారాయణ సార్ ఇంత చేసి అభివృద్ధి చేశారు, కానీ మీరు దేనికి చెప్పుకోలేకపోతున్నారు? దానిలో లోపం ఏముంది? తెలుగుదేశం పార్టీ బలహీనత చేసిన మంచి పనులు మేము చెప్పుకోలేకపోతాం. అది మా బలహీనతని. తప్పనిసరిగా 1-10 సార్లు చేసిన మంచి పనులు చెప్పుకునే బాధ్యత నేను తీసుకుంటాను.